సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ నుండి చంబల్లోయలో జరిగిన సంఘటనలేమిటో తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. ఆ రోజు చరిత్రలో నిలిచిపోయే సంఘటన జరిగింది. బందిపోటు నాయకుడు లుక్కారాం ఆత్మసమర్పణ చేయడం అనేది చరిత్రాత్మక ఘట్టం. అయితే ఈ చరిత్రాత్మక ఘట్టం జరగడానికి ముందు కొంత మానవ ప్రయత్నం, ఉరిశిక్షను ఎదురు చూస్తున్న ఒక హృదయ వేదన, పశ్చాత్తాపము ఉన్నాయి. అదెలా అంటే, ఖిండ్ జిల్లాలో ఒక దశాబ్దం పాటు మాన్సింగ్ అనే బందిపోటు దొంగ రాజా మాన్సింగ్గా ప్రసిద్ధి చెంది, ఒకవైపు దొంగగా, మరో ప్రక్క దానకర్ణుడు, ఆశ్రిత రక్షకుడిగా, దయాశీలుడిగా పేరు పొందాడు. అతని మరణానంతరం అతని కొడుకు తహసీల్దార్ సింగ్ బందిపోటు దొంగగా పట్టుబడి ఉరిశిక్ష పొంది నైనీ సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అతనిలో భావ పరివర్తన చెలరేగి హృదయ పరివర్తన మంచివైపు మళ్ళింది. తానే కాదు, చంబల్ ప్రాంతమంతా సురక్షితంగా, సుక్షేత్రంగా, సుభిక్షంగా మారిపోవాలనే అతని వినూత్న ఆలోచనే ఆచార్య వినోబా భావేకు ఒక అభ్యర్థన పంపడం జరిగింది. తాను ఉరికంబం ఎక్కే ముందు ఒక్కసారి వినోబా భావేను చూడటానికి అనుమతించమని ఒక ప్రార్థన పంపారు. అప్పుడు వినోబా భావే భూదాన యాత్రలో కాశ్మీర్లో ఉన్నారు. వినోబా భావే రాలేని పక్షంలో ఆయన తరపున ఒక దూతను పంపమని హృదయపూర్వక వినతి తహసీల్దార్ నుండి వచ్చింది. ఒకనాడు సర్వోదయ నాయకుడు డాక్టర్ లలిత్ కుమార్ జైలుకు పోయి తహసీల్దార్ను కలిశారు. ఆయన ముందు ఈ ఉరిశిక్ష పడిన హంతకుడు తన హృదయ వినతిని విప్పుకున్నాడు. చంబల్ భూమిని హంతకులు లేని శాంతి భూమిగా మార్చమని, మా వంటి వారందరినీ క్షమించమని కోరాడు. తన తండ్రి మాన్సింగ్ వలన బందిపోట్లుగా మారిన వారందరికీ తన విన్నపాన్ని అందించమన్నాడు. వారంతా వినోబా భావే వంటి మహర్షి ముందు ఆత్మసమర్పణ చేసుకుంటే తాను ఆనందంగా ఉరికంబం ఎక్కుతానని తన మిత్రులకు కబురు అందించమని ప్రార్థించాడు. ఈ ప్రార్థన భావి సమాజానికి ఒక అహింసాత్మక సందేశమై అపూర్వ చరిత్రకు పట్టం కట్టింది. ఆచార్య వినోబా భావే వారి బృందం ఆ సాయంత్రపు వేళ కనేరా గ్రామం దగ్గర ప్రవహించే ఉషర్ నది ఒడ్డున కాలు మోపేటట్లు చేసింది. ఆ ఒడ్డునే ఆచార్య ఈ మాట అన్నారు: నేను బందిపోటులున్న భూమికి రాలేదు, సాధువులున్న భూమికి వచ్చాను. ఇక్కడున్నవారు బందిపోట్లు కాదు, వీరు భాగీలు. భాగీలు అంటే ఎదురు తిరిగినవారు. నేను భాగీనే. అన్ని చోట్ల దొంగలు ఉన్నారు, మంచివారు ఉన్నారు. ఈ ప్రపంచాన్ని ఇది మంచి, ఇది చెడ్డ అని నిర్దేశించలేము. ఏ మనిషి సంపూర్ణంగా చెడ్డ కాదు. ప్రతి వారిలోనూ చెడ్డతనం, మంచితనం ఉంటాయి. తన్ను తాను సరిదిద్దుకుంటే, తనలోని చెడును తొలగించుకుంటే వారు మంచివారుగా మారిపోతారు. అప్పుడు వారు సాధువులే అవుతారు. ఆచార్య వినోబా ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ వచ్చారు. ఉత్తరప్రదేశ్లో వినోబా వద్ద రామవతార్ అనే దొంగ లొంగిపోయి సర్వోదయ కార్యకర్తగా మారిపోయాడు. వినోబా భావే శాంతియాత్రకు కొన్నాళ్లకు ముందు రాజా మాన్సింగ్ పుత్ర సమానుడైన లోక్మాన్య పోలీసులతో తలపడి తనకు అతి ప్రియమైన వాడే కాక తన గురువు మాన్సింగ్ ఆదేశంపై తాను రక్షిస్తూ వచ్చిన రూప్ సింగ్ మరణం లుక్కాను మరింత కఠినుడుగా మార్చింది. మరణమో బ్రతుకో తేల్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడాయన. అంతలో తన గురుపుత్రుడు తహసీల్దార్ సింగ్ నుండి ఆదేశం అందింది, ఆత్మసమర్పణ చేసుకోమని. దానిని కాదనలేడు, తన ప్రతిజ్ఞను తుడిచిపెట్టను లేడు. అయినా సరే తన గురుపుత్రుని మాటకే విలువ ఇచ్చాడు. తన గురుపత్ని రాజా మాన్సింగ్ భార్య రుక్మిణీదేవి తహసీల్దార్కే రాత్రింబవళ్లు ఏడుస్తున్నదని విన్నాడు. ఆమెను దర్శించి ప్రతిన చేశాడు. పూజారి లుక్కా, నేను లొంగిపోతాము అని ప్రతిన చేశారు. తహసీల్దార్ సింగ్ ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా ప్రభుత్వం మార్చింది. మాట నిలుపుకోవడం అనేది మనిషే చేయగలడు.
చెప్పింది చెయ్యడం, చేసిందే చెప్పడం మనిషి ఆచరించగల సత్యం. అయితే దానికి మానసికమైన నైతిక శక్తి అవసరం. ఇక్కడ లుక్కారాం చాలా సామాన్యుడు. అసత్యాన్ని, అధర్మాన్ని, హింసను ఆచరించినవాడు. అయినప్పటికీ అతడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. చాలా కష్టతరమైన ప్రతిజ్ఞ. అయినప్పటికీ ఆ అసామాన్యుడు, అవిద్యావంతుడు, ఇప్పటి వరకు సమాజానికి వ్యతిరేకంగా తిరిగినవాడు మరలా సత్యానికి కట్టుబడి ఉన్నాడు. అంటే మనిషి తనను తాను ఎటువైపు కన్నా తిప్పుకోగలడు. మంచివైపా లేదా చెడువైపునకా అనేది అతని విచక్షణా జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. పూజారి లుక్కారాం తనను మంచివైపు మలుచుకున్నాడు. ఈరోజు మనం చంబల్లోయలో జరుగుతున్న అనేక రకాలైన ఆత్మసమర్పణ కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.